హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకునే నోటిఫికేషన్ ఇది. ఈసీఐఎల్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకు. ఈసీఐఎల్ అబ్రివేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు ప్రస్తుతానికి నేను ఈసీఐఎల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్‌లో మీకు చూసుకున్నట్టయితే కెరియర్స్ డ్రాప్ డౌన్‌లో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్‌లో కనిపిస్తాయి. సో వచ్చేసి మనకు 06/2025 అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీకి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట ఇది. సో ఈ అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేయండి. సో అడ్వర్టైజ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఆఫ్‌లైన్‌లో చదువుకోవాలనుకుంటే, అలాగే అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ ఫర్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా! సో దానిపైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసాం. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. మనకొచ్చేసి ఆల్రెడీ ఈసీఐఎల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా! బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈసీఐఎల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లోనే ఉండడం జరిగింది. సో మోస్ట్‌లీ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేస్తే మనకు పోస్టింగ్ వచ్చేసి మాక్సిమం హైదరాబాద్‌లోనే ఉంటుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి మిస్ అవ్వకుండా అప్లై చేయండి ఈ జాబ్స్‌కి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. చూసుకున్నట్టయితే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు 27 ఇయర్స్ యాస్ ఆన్ 30/4/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. యాస్ ఆన్ ఏప్రిల్ 30, 2025 27 ఇయర్స్ అయితే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్‌కి ఉండాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో పోస్ట్‌లోకెళ్ళిపోదాం. సో పోస్ట్ ఎన్ని నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి? డిసిప్లిన్ ఏం డిసిప్లిన్? నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని? క్వాలిఫికేషన్ ఏంటి? స్కేల్ ఆఫ్ పే ఏంటి? దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో చూసుకున్నట్టయితే మనకు ఈ పొజిషన్ నేమ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ అన్నమాట. ఓకే. సో వచ్చేసి మనకు డిసిప్లిన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఈసీఈకి వచ్చేసి మనకు 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ&ఐ ఇన్‌స్ట్రుమెంటేషన్ చూసుకుంటే మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. సీఎస్‌సి ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 18 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ విభాగంలో 16 వేకెన్సీస్. ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ విభాగంలో 5 వేకెన్సీస్. సివిల్ విభాగంలో 3 వేకెన్సీస్. కెమికల్ విభాగంలో 2 వేకెన్సీస్. టోటల్ మనకు 80 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలన్నమాట. ఓకే. 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ అంటే ఇంజినీరింగ్ వాళ్ళే ఎలిజిబుల్ అని క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. 4 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ బీటెక్ ఇన్ ఈసీఈ, ఈ&ఐ, సీఎస్‌సి, మెకానికల్, ట్రిపుల్ ఈ అలాగే సివిల్ అండ్ కెమికల్. సో, ఇందులో ఎవరైతే బీటెక్ చేశారో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయండి. అలాగే 60% మార్క్స్ మినిమమ్ ఉండాలి. ఇది ఒక కండిషన్ ఉంది ఇక్కడ చూసుకోండి. 60% మార్క్స్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అన్నమాట ఇక్కడ. అలాగే దాని రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ పొంది ఉండాలి. ఓకే. సో, స్కేల్ ఆఫ్ పే‌లోకెళ్ళిపోతే గనక బేసిక్ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. మనకు అన్ని కటింగ్స్ పోని అన్ని అలవెన్సెస్‌తో పాటు మనకు అకౌంట్‌లో 80,000 వరకైతే మినిమమ్ పడుతుంది. సో, కేవలం డిగ్రీ చేసి ఇంత మంచి సాలరీ అంటే మామూలు విషయం కాదు. సో, నా అప్పుడైతే నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే, నా బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే జస్ట్ 35,000కి అయితే స్టార్ట్ చేయడం జరిగింది సాలరీ. నా ఫస్ట్ సాలరీ. సో, ఇప్పుడు ఇంత సాలరీ అంటే మామూలు విషయం కాదు. సో, ప్రతి ఒక్క అభ్యర్థి అసలు మిస్‌యూజ్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీని. సో, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే candidates should have passed qualifying degree examination as per para 2. Final year semester students ఎక్స్‌పెక్టింగ్ ఫైనల్ అండ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అన్నమాట. ఓకే. ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, గైస్ ఎవరైతే ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అయిపోయిందో, ఎవరైతే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, హౌవెవర్ ఇఫ్ దే ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ, they have to mandatorily produce a degree certificate, provisional certificate, and consolidated mark sheet specifying the percentage marks and class at the time of డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు పర్సనల్ ఇంటర్వ్యూ. ఒకవేళ మీరు రిటన్ టెస్ట్ పాస్ అయ్యి పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే గనక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ప్రస్తుతానికి. బట్ యాస్ ఆన్ డేట్ ఎలిజిబుల్.
ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ గనక ఎళ్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌కి మీకు డిగ్రీ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నీ ఇష్యూ అయ్యి ఉండాలన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనం బెనిఫిట్స్‌లోకెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. బట్ ఎనీవేస్ బెనిఫిట్స్ చూసుకుంటే మనకు 40,000 నుంచి 1,40,000 వరకైతే బేసిక్ ఉంటుంది. సో, 3% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో, గ్రాస్ ప్యాకేజ్ పైన ఎవ్రీ ఇయర్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో, ఇది ఈ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇది. డీఏ, హెచ్ఆర్ఏ, ఫ్రింజ్ బెనిఫిట్స్, ప్రొవిడెంట్ ఫండ్, లీవ్ ఎక్సెట్రా ఇవన్నీ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ టైమ్ టు టైమ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదొక కండిషన్ ఉంది. గైస్ ఓకే. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, జాబ్ వచ్చింది కదా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయితే కుదరదు. ఎవరికైతే ఇంకా పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ చదవాలని అనుకుంటారో గ్రాడ్యుయేట్స్ ఇమ్మీడియేట్‌గా ఫ్రెషర్స్‌గా ఖాళీగా ఉండకుండా జాబ్‌లో జాయిన్ అయిపోయి, జాబ్ చేస్తూ నేను ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్‌కి నేను చదువుకుంటాను. ఐఏఎస్, ఐపీఎస్ చదివి నేను ఎళ్తానన్న ఉద్దేశ్యంతో ఉంటారు కొందరు. సో, అలాంటప్పుడు ఈ బాండ్ గురించి మీరొకసారి ఆలోచించండి. ఈసీఐఎల్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఎందుకంటే, మీరు ష్యూరిటీ ఇండెమ్నిటీ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. రూ. 100 బాండ్ పేపర్ పైన. 4 ఇయర్స్ మేము మినిమమ్ పని చేస్తామని చెప్పి. ఈసీఎల్‌లో జాయిన్ అయినాక 4 ఇయర్స్ మినిమమ్ పని చేస్తామని చెప్పి బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేస్తే గనక రూ. 4,00,000 మీరు కట్టాల్సుంటది. అక్షరాల రూ. 4,00,000 మీరు గవర్నమెంట్‌కి కట్టాల్సుంటుంది. ఓకే. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, కేటగరీ వైస్ కూడా ఇక్కడ పోస్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నంబర్ ఆఫ్ పోస్ట్స్ 80 వేకెన్సీస్, అన్‌రిజర్వ్డ్ 38, ఈడబ్ల్యూఎస్‌కి 8 వేకెన్సీస్, ఓబీసీ 22, ఎస్సీ 10 వేకెన్సీస్, ఎస్టీ 2 వేకెన్సీస్ అన్నమాట. ఓకే. సో, దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంకా డిసిప్లిన్ వైస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోండి. ఎందుకంటే డిసిప్లిన్ వైస్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కొంచెం మైన్యూట్‌గా డీటెయిల్‌గా ఎళ్ళాల్సొస్తుంది. సో, డిసిప్లిన్ వైస్ కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి మీరందరూ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 5 ఇయర్స్ వచ్చి ఎస్సీ, ఎస్టీకి ఉంటుంది రిలాక్సేషన్. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీకి ఉంటుంది. అలాగే ద అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్దర్ రిలాక్స్డ్ బై 10 ఇయర్స్ ఫర్ ద పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ క్లాస్ విత్ 60% మార్క్స్ అయితే రావాలని. అలాగే సెకండ్ క్లాస్ విత్ 50% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అన్నమాట. ఓకే. క్వాలిఫికేషన్‌లో అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి, ఓబీసీకి వచ్చేసి 60% ఉండాలి. సెకండ్ సెకండ్ క్లాస్ మార్క్స్ అయితే 50% మార్క్స్ వచ్చి ఎస్సీ, ఎస్టీకి ఉంటే సరిపోతుందన్నమాట. ఓకే. సో, మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకెళ్ళిపోతే గనుక 2 స్టేజెస్ ఉంటుంది. 2 స్టేజెస్‌లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గనుక మీరు పాస్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, వెయిటేజ్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఈస్ 85 అండ్ 15%. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి 85% ఉంటుంది. అలాగే మనకు పర్సనల్ ఇంటర్వ్యూకి 15% అయితే వెయిటేజ్ ఉంటుందని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ద క్యాండిడేట్ హాస్ టు సెక్యూర్ మినిమమ్ 50% మార్క్స్ ఇన్ ఈచ్ ఫ్యాక్టర్ ఆఫ్ సెలక్షన్ అండ్ 60% ఓవరాల్ టు బి కన్సిడర్డ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నమాట. ఓకే. సో, మీకు జాబ్ రావాలంటే 60% అయితే మీకు ఓవరాల్‌గా రావాలని క్లియర్‌గా చెప్తున్నారు. బట్ క్యాండిడేట్ హాస్ టు సెక్యూర్ మినిమమ్ 50% మార్క్స్ ఇన్ ఈచ్ ఫ్యాక్టర్ ఫర్ సెలక్షన్ అని క్లియర్‌గా ఈ 2 కండిషన్స్ అయితే మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఫాలోయింగ్ సిటీస్‌లో మనకు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చేసి మనకు బెంగుళూరులో, చెన్నైలో, హైదరాబాద్‌లో, ముంబై, న్యూ ఢిల్లీ, కోల్‌కతా. సో, ఈ 6 ప్లేసెస్ 6 సిటీస్‌లో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మన ఏపీ అండ్ తెలంగాణ డిఫాల్ట్‌గా హైదరాబాద్‌లో మీరు టెస్ట్ అయితే అప్లై చేయొచ్చు. సో, సెంటర్ పెట్టుకోవచ్చు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కొచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. టోటల్‌గా డ్యూరేషన్ 120 మినిట్స్ అయితే ఉంటుంది. 100 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 20 మినిట్స్ పర్ అవర్ ఎక్స్‌ట్రా ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఆబ్వియస్‌లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 20 మినిట్స్ ఎక్స్‌ట్రా ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ క్యాండిడేట్స్‌కొచ్చేసి 120 మినిట్స్ అన్నమాట. 2 అవర్స్. ఓకే. సో, 100 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ విల్ క్యారీ 1 మార్క్ అన్నమాట. ఓకే. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ విల్ హావ్ 1/4 డిడక్షన్. సో, రైట్ ఆన్సర్‌కి 1 మార్క్ వస్తుంది. రాంగ్ ఆన్సర్‌కి 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో, పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే. ఓకే. సో, సిలబస్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రైమరీ ఫోకస్ ఆన్ ది ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కోర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ దట్ క్యాండిడేట్స్ హావ్ స్టడీడ్ యాస్ పార్ట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఇంజినీరింగ్ డిసిప్లిన్ అని చెప్తున్నారు. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. సో, దానికి సిలబస్ ఏంటిదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ స్టూడెంట్‌కి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ వస్తాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సంబంధించిన క్వెషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్. ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఇన్‌స్ట్రుమెంటేషన్ క్వెషన్స్. మెకానికల్ వాళ్ళకి మెకానికల్, సివిల్ వాళ్ళకి సివిల్ రిలేటెడ్ అంటే మీరు బీటెక్‌లో ఏదైతే చదివారో దాని రిలేటెడ్ క్వెషన్సే ఉండడం జరుగుతుంది. అది కూడా మీ స్పెసిఫిక్ మీ స్పెషలైజేషన్ సంబంధించిన క్వెషన్సే ఉండడం జరుగుతుంది. ఓకే. సింపుల్ అండి అది. సో, నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ ఎట్ హైదరాబాద్ లొకేషన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా! షార్ట్ లిస్ట్ అయితే రిటన్ టెస్ట్ హైదరాబాద్ లొకేషన్‌కి అయితే పర్సనల్ ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది. క్యాండిడేట్ విల్ బి అలౌడ్ టు టేక్ పార్ట్ ఇన్ ద పర్సనల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో, పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిచిన రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినాకనే మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ వెన్యూ ఇంటర్వ్యూ
విల్ బి ఇంటిమేటెడ్ బై రిజిస్టర్డ్ ఈమెయిల్ మెన్షన్డ్ ఇన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేస్తారు కదా! ఆ ఈమెయిల్ ఐడీకే మీకొచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి, అలాగే ఇంటర్వ్యూ ఎప్పుడు, టైం అన్నీ క్లియర్‌గా మీకు మెన్షన్ చేసి ఈమెయిల్ చేయడం జరుగుతుంది ఈసీఐఎల్ సంస్థ నుంచి. ఓకే. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే మీరిక్కడ చూసుకుంటే ఏ డాక్యుమెంట్స్ కావాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు అటెండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆన్‌లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ విత్ రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని ఎళ్ళాల్సుంటుంది. ఏదైతే ఆన్‌లైన్ సబ్మిట్ చేస్తారో అప్లికేషన్ అది సైన్ చేసి రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో దానిపైన అఫిక్స్ చేయాలా. అలాగే కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ మీకేదైతే మెయిల్‌కొస్తుందో ఆ కాల్ లెటర్ తీసుకొనెళ్ళాల్సుంటుంది. అలాగే 10థ్ స్టాండర్డ్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఇండికేట్ డేట్ ఆఫ్ బర్త్. సో, 10థ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది గదా! దానిపైన డేట్ ఆఫ్ బర్త్ ఏదుందో అదే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏ ఆర్గనైజేషన్ అయినా మన 10థ్ క్లాస్ పైన ఉన్న డేట్ ఆఫ్ బర్తే కన్సిడర్ చేస్తారు. సో, అలాగే క్యాండిడేట్ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ షుడ్ గెట్ ఏ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ అయితే ఇది ఈసీఎల్ సంస్థలో అప్లై చేశాడు. అతను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యిండు. బట్ ఆల్రెడీ అతను ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్నాడు గదా! వాళ్ళు ఎన్‌ఓసీ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించిన యాస్ పర్ లేటెస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నాట్ ఓల్డర్ దెన్ 6 మంత్స్ అన్నమాట. సో, వాలిడ్ సర్టిఫికేట్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వాలిడ్ సర్టిఫికేట్ అది తీసుకెళ్ళాలా. అలాగే రిలవెంట్ సర్టిఫికేట్ ఇఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించింది. సో, కాపీ ఆఫ్ అప్లికెంట్ ఫీ రెమిటెన్స్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ వేరెవర్ అప్లికేబుల్ అది కూడా తీసుకెళ్ళాలి. అదర్ క్వాలిఫికేషన్ క్రెడెన్షియల్స్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్, ప్రొఫెషనల్ మీ బీటెక్ సంబంధించిన మార్క్ షీట్స్ అన్నీ ఉండాలా. మీ ప్రొవిజనల్ ఉండాలా. ఒరిజినల్ డిగ్రీ కూడా అప్లై చేయండి. అది కూడా తీసుకెళ్ళండి. సీఎంఎం కూడా ఉండాలా. ఓకే. బీటెక్ వాళ్ళు కాబట్టి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు. హెచ్ఆర్ recit@ecil.co.in. ఇక్కడ ఇంకొక ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఈమెయిల్ ఐడీ నోట్ డౌన్ చేసుకొని ఇక్కడ మీరేమైనా క్వెరీస్ ఉంటే ఈమెయిల్ చేయండి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, జనరల్ కండిషన్స్ ఆల్రెడీ నార్మల్ కండిషన్స్ యాస్ పర్ రూల్స్ ఉంటాయి. సో, ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం ఫీ స్ట్రక్చర్‌లోకెళ్ళిపోదాము. ఆన్‌లైన్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజ్ ఏంటంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి ఈడబ్ల్యూఎస్, ఓబీసీకొచ్చేసి మనకు రూ. 1000 అయితే ఫీజుంటుంది. సో, అదర్ క్యాండిడేట్స్‌కైతే ఎగ్జామ్టెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. నాన్ రిఫండబుల్ అప్లికెంట్ ఫీస్ ఆఫ్ 1000 ఈక్వల్ టు పెయిడ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ అప్లికేషన్ వుడ్ బి యాక్సెప్టెడ్ అన్నమాట. ఓకే. సో, చూసుకున్నట్టయితే మన కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 16థ్ మే నుంచి స్టార్ట్ అయితుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 5థ్ జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ వీడియోలో మాక్సిమం వీలైనంత వరకు అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని లాస్ట్ వరకు చూసారనుకుంటున్నా. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో జస్ట్ మీరు వీడియోలో కమెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో, ఏ ప్లేస్ నుంచి వీడియో చూస్తున్నారో సో థట్ నాకు అర్థమైతుంది మీరు వీడియో మొత్తం చూసారని చెప్పి. ఓకే. సో, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. జస్ట్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. షేర్ చేయండి. వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి. నేను మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నేను ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో తెలీదు నాకు అని మీరెవరైనా అనుకుంటే, నాకు కమెంట్స్‌లో కమెంట్ చేస్తే దాన్ని బట్టి ఎంతమంది అడుగుతున్నారో దాన్ని బట్టి నేను ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో అది కూడా చేస్తాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.